మిగతా దేశాల్లో మీరు ఏదైనా చెయ్యాలంటే ప్రాథమికమైనటువంటి సాక్ష్యం ఉండాలి. లేకుండా ఊరికినే వేగ్గా చేయడానికి వీలుండదు. నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవడం వరకే పరిమితం అవుతుంది, అంతే ఉంటుంది. మన దేశంలో ఏంటంటే మ్యాజిస్ట్రేట్ల స్థాయిలో ఇప్పటికీ సుప్రీంకోర్టులు ఫీల్ అవుతుంటాయి, హైకోర్టులు అనేక సార్లు మాట్లాడుతుంటాయి మ్యాజిస్ట్రేట్లు గుడ్డిగా ఇచ్చేబాకండి రిమాండ్లు అన్నటువంటి. ఇప్పుడు దీంట్లో ఏం మీరు సేకరించారు, ఇప్పుడు ఇదంతా వీళ్ళు రాసుకొచ్చారు కరెక్టే, మీరు ఎవరిని ఏ డబ్బులు పట్టుకున్నారు మీరు అని అడిగి ఉండాలి కదా. డబ్బులు ఏం పట్టుకోకుండా ఇదంతా ఇట్లా చేసేసి ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం అంటే ఎట్లాగా, అతను చెప్పేశాడని చెప్తే ఎట్లాగా. ఇంకోటి అతను అక్కడ డినై చేశాడు, నేనేం చెప్పలేదని డినై చేశాడు. ఏం స్వాధీనం చేసుకున్నారు అతని దగ్గర నుంచి అంటే ఒక కారట, అతను వేసుకెళ్లే కారు. పోనీ వాళ్ళ ఇంట్లో మేము సేకరించిన ఆధారాల ప్రకారం అతని దగ్గర ఇదిగో ఇన్ని కిలోల బంగారం ఉందండి, ఇన్ని కిలోల వెండి ఉందండి అని చెప్పాలి కదా. ఏదైనా డాక్యుమెంట్లు ఉన్నాయనుకో, డాక్యుమెంట్లు అతని ఇష్టం, అతని వ్యాపారం అతని. ఇంకొకటి ఏంటంటే ఇందులో కసిరెడ్డికి ఈ బిజినెస్ తో ఏంటి సంబంధం, ఇది మెయిన్ పాయింట్. అతను లేదు, ఆ విషయాన్ని అక్కడ కూడా చెప్తున్నారుగా, ఒప్పుకున్నారుగా చర్చల్లో. కాన్సెప్ట్ అలా ఏంటంటే ఇక్కడ లెక్కర్కి సంబంధించి జగన్ని లాగాలంటే ముందు ఒక పాయింట్ తీసుకురావాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంత వేగ్గా పెట్టలా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు ఈడీ విచారణ చేసింది. విచారణ